దిస్ వీక్ సర్ప్రైజింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. ఇంకా ఎక్కువ సోదొద్దు, వీడియోలోకి వెళ్ళిపోదాం. బిగినింగ్ విత్ ది టాలీవుడ్ న్యూస్. విజయ్ సేతుపతి గారు అండ్ పూరి జగన్నాథ్ గారి ప్రాజెక్ట్ జూన్లో స్టార్ట్ అవబోతుంది. పూరి గారు విజయ్ సేతుపతి గారికి స్టోరీ నరేట్ చేస్తే పిచ్చి పిచ్చిగా ఇంప్రెస్ అయ్యి డేట్స్ అన్ని ఇచ్చేశారని బయట బాగా బజ్ వినిపిస్తుంది. నాకైతే ఈసారి పూరి గారు గట్టి సాలిడ్ కంబ్యాక్ ఇస్తారని అనిపిస్తుంది. యాజ్ ఎ వింటేజ్ పూరి సార్కి ఫ్యాన్గా ఆయన ఒక సాలిడ్ కంబ్యాక్ ఇస్తే చూడాలని ఉంది. ఈ మూవీని కూడా ఆయనే తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ పూరి కనెక్ట్స్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రీవియస్ మూవీ డబుల్ స్మార్ట్ డిజాస్టర్తో లాసెస్లోకి వెళ్ళిపోయారు. ఈ మూవీ అయినా మంచి సక్సెస్ అవ్వాలి. అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారి ప్రాజెక్ట్లో అల్లు అర్జున్ గారు ట్విన్ బ్రదర్ రోల్లో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. ఇట్స్ ఎ ప్యారలల్ యూనివర్స్ యాక్షన్ మూవీ. కొత్తగా ఏదో ట్రై చేయబోతున్నారు. అండ్ ప్రియాంక చోప్రా గారిని హీరోయిన్గా తీసుకోవడానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి. వీళ్ళిద్దరి కాంబో పర్ఫెక్ట్గా సెట్ అవుదని నా ఒపీనియన్. ఈ సమ్మర్లో రిలీజ్ అవ్వాల్సిన మంచి మూవీస్ చాలా పోస్ట్ పోన్ అయ్యాయి. కొంపదీసి హిట్ 3 కూడా పోస్ట్ పోన్ అయితే మన పరిస్థితి ఏంటి అనుకున్నా. బట్ మే 1కి వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడానికి ఇంకా ఆల్ సెట్ చేస్తారు. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సే లేదు. అయితే కార్తీ గారు ఈ మూవీలో ఒక స్పెషల్ క్యామియోలో కనబడబోతున్నారని డైరెక్టర్ శైలేష్ కొలన్ గారు మూవీలో చూపించి అందరినీ సర్ప్రైజ్ చేద్దామనుకున్నారు. బట్ ఈలోగా న్యూస్ లీక్ అయిపోయింది. శైలేష్ గారు బాగా ఫీల్ అయ్యి ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టారు. ఆ సర్ప్రైజ్ని మనం థియేటర్లోనే చూసుంటే మనకి వేరే లెవెల్ హై ఫీల్ వచ్చేది. మూవీ ఇండియాలో సీక్వెల్స్ ట్రెండ్ సెట్ చేసింది రాజమౌళి గారు. ఇప్పుడు అదే రూట్లో చాలామంది చాలా మూవీస్కి సీక్వెల్స్ చేస్తున్నారు. బట్ ఇది అన్ని మూవీస్కి వర్కౌట్ అవ్వట్లేదు. సీక్వెల్స్ పేరుతో వచ్చిన సగం మూవీస్ అస్సమైపోతున్నాయి. అయితే ఇప్పుడు రాజమౌళి గారి SSMB 29 మూవీ కూడా సీక్వెల్ ఉండబోతుందని చాలా రూమర్స్ వచ్చాయి. అయితే ఈ మూవీ సింగిల్ పార్ట్లోనే ఉండబోతుందని మూవీ యూనిట్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతుంది. అయితే త్వరలోనే చిన్న గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు. కీరవాణి గారు తన కెరీర్లోనే బెస్ట్ వర్క్ అవ్వాలని ఈ మూవీ కోసం టాప్ నాచ్ మ్యూజిక్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఏప్రిల్ 6కి పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అవుతుంది. ఫుల్ వెయిటింగ్ నేనైతే. ఈ మూవీ ఆడియో రైట్స్ని టీ సిరీస్ తీసుకుంది. తెలుగులో నాన్ సీక్వెల్ మూవీస్లో హయ్యెస్ట్ ఆడియో రైట్స్లో పెద్ది 35 crores ఫస్ట్ ప్లేస్లో ఉంది. దేవరా 33 crores సెకండ్ ప్లేస్లో ఉంది. గేమ్ చేంజర్ 32 crores థర్డ్ ప్లేస్లో ఉంది. RRR 25 crores ఫోర్త్ ప్లేస్లో ఉంది. సాహో 23 crores ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. టాప్ 5 మూవీస్లో 3 మూవీస్ రామ్ చరణ్ గారి మూవీసే ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ గారు అండ్ సిద్ధు గారి మూవీ జాక్కి ఫ్రాంచైజ్గా జాక్ ప్రో మ్యాక్స్ అని వర్షన్స్ రాసుకున్నారు. జాక్ వర్కౌట్ అయితే ఆ ఫ్రాంచైజ్ కంటిన్యూ చేస్తారని చెప్పారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన స్టఫ్ బాగుంది. మూవీ కూడా హిట్ అవుతుందని నమ్మకం ఉంది. ప్రభాస్ గారి స్పిరిట్ షూట్ మెక్సికోలో స్టార్ట్ అవబోతుంది. లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. అసలు వంగా గారు ఏం ప్లాన్ చేశారో ఏంటో ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది. సేతు అనే ఫిక్షనల్ డ్రామా స్టన్నింగ్ విజువల్స్తో రాబోతుంది. ఈ మూవీని అభిషేక్ నామా ప్రొడ్యూస్ చేస్తున్నారు. హరికృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. బాసిల్ జోసెఫ్ గారి ప్రవీణ్ కూడుషప్పు మూవీ ఏప్రిల్ 11th నుండి సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవబోతుంది. ఇన్ మలయాళం, హిందీ, తమిళ్, తెలుగు అండ్ కన్నడ లాంగ్వేజెస్. మలయాళం నుంచి ఒక థ్రిల్లర్ వస్తుంటేనే భలే ఎక్సైటింగ్గా ఉంటుంది. అది బాసిల్ జోసెఫ్ మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ యాంటిసిపేషన్ ఉంటుంది నాకు. మనోడి ఆల్మోస్ట్ ఆల్ అన్ని మూవీస్ బాగుంటాయి. మినిమం గ్యారంటీ స్టాంప్ మార్క్. మన టైం వేస్ట్ చేసి సినిమాలు అయితే తీయడు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారి నోబడీ మూవీ ఏప్రిల్ 9th నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బాసిల్ జోసెఫ్ గారి మరణామాస్ ట్రైలర్ రిలీజ్ అయింది. మూవీ ఏప్రిల్ 10th థియేటర్గా రిలీజ్ అవబోతుంది. బాసిల్ జోసెఫ్ మేక్ ఓవర్ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే 2 డిఫరెంట్ ఉంది ఇందులో. L3 అదే ఎంపురాన్ సీక్వెల్ చేయబోతున్నారని అఫీషియల్లీ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఫహద్ ఫాజిల్ గారు అండ్ వడివేలు గారి మూవీ మారీసన్ జూలైలో రిలీజ్ అవబోతుంది. ఎగ్జాక్ట్ డేట్ ఇంకా బయటికి రాలేదు. 2025 జూలై అని మాత్రం తెలుసు. శివరాజ్ కుమార్ గారు అండ్ ఉపేంద్ర గారి 45 మూవీ నుండి టీజర్ వచ్చింది. క్రేజీగా కొత్తగా మళ్ళీ ఏదో ట్రై చేస్తున్నారు. బట్ మూవీ కాన్సెప్ట్ ఏంటో మాత్రం అస్సలు అర్థం కాలేదు. ఫర్దర్గా రిలీజ్ చేయాల్సిన కంటెంట్ ఇంకా ఉంది. సో అప్పటిదాకా ఏ డిసిషన్కి రాలేం. యాష్ గారి టాక్సిక్ మూవీలో నయనతార గారు యాక్ట్ చేస్తున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ముంబైలో షూట్ జరుగుతుంది. నయనతార గారు మూవీ షూట్లో జాయిన్ అయ్యారు. 2026 మార్చ్ 19th మూవీ రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత నాని గారి ప్యారడైజ్ మూవీ రిలీజ్ ఉంది. నేనైతే ప్యారడైజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. రజనీకాంత్ గారి కూలీ మూవీ ఆగస్ట్ 14th రిలీజ్ అని అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. మనకి వార్ 2 కూడా సేమ్ డేట్లో ఉంది. ఈ 2 మూవీస్కి క్లాష్ అని ఆలోచిస్తేనే భలే ఎక్సైటింగ్గా ఉంది. నేనైతే కూలీ కోసమే ఫుల్ వెయిటింగ్. ధనుష్ గారి ఇడ్లీ కాదయ్ మూవీ యాక్చువల్లీ ఏప్రిల్ 10th అనుకున్నారు. బట్ అక్టోబర్ 1కి పోస్ట్ పోన్ అయింది. ధనుష్ గారి నెక్స్ట్ మూవీలో జయరామ్ గారు అండ్ అర్జున్ షార్జా గారు లీడ్ రోల్స్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని విఘ్నేష్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. చియాన్ విక్రమ్ గారి 63rd మూవీ వీరమే జయం మేలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్స్ ఇట్ గైస్. దట్స్ ద అప్డేట్స్ ఫర్ దిస్ వీకెండ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.